ఇలా అంటే యాక్ట్ చేయడం కష్టం కదా అని చెప్పి కుమార్ షూటింగ్ చేసినప్పుడు అబ్బా నన్ను కొట్టాలన్నమాట. నేను చెప్పి నిజంగా కొట్టే పర్లేదు కొంచెం జాతర నిజంగా కొట్టాను. యాక్షన్ అంటే కొట్టింది ఈడ్చి కొట్టింది అది నిజంగా కొడితే రియాక్షన్ న్యాచురల్గా వస్తుంది నాకు. నిజంగా కొట్టాను నేను. సరే అంది, సరే అని చెప్పి యాక్షన్ కొడితే సెకండ్ అయిపోతుంది మొత్తం. మెరుపులు వచ్చేస్తాయి అనుకుంటున్నారు. అది కూడా చెప్ప మీద కూడా కాదు, తెలియదు కదా ఫస్ట్ టైం. ఎక్కడ కొడింది మొప్ప మీద కంట్లో మెరుపులు వస్తాయి ఒకసారి ఇలా. ఇదిగో నేను బ్యాక్ చేస్తా, నువ్వేం కొట్టకర్లేదు ఇలా చూసుకుంటా. కొత్త బంగారు లోకం అలవాటు యాక్టర్స్ ఎవరు ఏంటంటే కొట్టమంటే కొట్టినా సరే ఇక్కడ కొడతారు, లేకపోతే కొంచెం చూసుకొని చేస్తారు. తనకు తెలియదు కదా పాట కొడింది ఎప్పటి నుంచి ఎవడ వాళ్ళకి కోపం అయినా ఎవడ దగ్గరికి వచ్చి కొట్టు తల్లి అని ఎవడు చూపిడు కదా. కొత్త బంగారు లోకం రాజు నువ్వు కాదు, అలాంటి సిచ్యువేషన్ క్రియేట్ అవుతుంది కదా. వచ్చినప్పుడు మొత్తం అప్పటిదాకా ఉన్నవన్నీ కోపాలన్నీ ఆ గొడవలు లోపలికి వెళ్ళి ఒక గ్లాస్ మిల్క్ తాగి రాజరేంద్ర జిమ్ ఎక్కువ చేస్తారు. ఇలా ఉంటాయి చేతింత లావుని, అది ఇసురుతుంటే అమ్మో మెరుపులు. కొత్త బంగారు లోకం షూటింగ్ చేస్తున్నాం, అందరూ కొత్త ఆర్టిస్టులు కదా సినిమా. ఒక అమ్మాయి నన్ను కొట్టాలి, అది రావట్లేదు. చోటగారు వచ్చి నువ్వు ఆయన కొట్టకపోతే నేను నిన్ను కొడతా అన్నాడు. పని పీకింది, అమ్మాయిది ఏం పోయింది. నేను నానమ్మా. కానీ ఆ సీన్ బాగా ఇష్టం, ఎంటర్టైన్మెంట్. కరెక్ట్గా నేను కొట్టాలి, అక్కడ నవ్వేస్తున్నాడు, అక్కడ వచ్చి నవ్వేస్తున్నాడు, అక్కడ వచ్చి నవ్వేస్తున్నాడు. తప్పని కొట్టాను కొన్ని చోట్ల ఇంకా అఖిల్ పెళ్లి ఆగిపోయిందంటూ సోషల్ మీడియాలో ప్రచారం హోరెత్తుతుంది. అయితే పెళ్లి డేట్ మారింది కానీ క్యాన్సిల్ కాలేదంటూ మరో వార్త కూడా బాగా సర్క్యులేట్ అవుతుంది. అటు జీవీకే వారి నుండి కానీ ఇటు అక్కినేని వారి నుండి కానీ అధికారిక సమాచారం లేకపోవడంతో చాలామంది మోరల్ ఎథిక్స్ పాటించి ఆ న్యూస్ని అవాయిడ్ చేస్తున్నారు. కానీ ఏదో ఒక చిన్న తేడా జరిగిందనే విషయం నాగార్జున మౌనంగా ఉండిపోవడం ద్వారా తెలిసింది.